హాయ్ అండి, వెల్కమ్ టు ధన్వి శారీస్. ఈరోజు మనం చూడబోయేది బెనారస్ టిష్యూ శారీస్. దానికంటే ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీరంతా కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ అవ్వాలని ఆ భగవంతుణ్ణి ధన్వి శారీస్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. చూద్దామండి శారీస్. బెనారస్ టిష్యూ శారీస్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్లో పార్టీ వేర్ శారీస్ మీరు కోరుకున్న విధంగా. అంటే ఎంత గ్రాండ్గా ఉండాలంటే కనుక మినిమం 4-5,000 లేనిదే ఇంత గ్రాండ్ శారీ రావడం, కనీసం 3-4,000 లేనిదే ఇంత గ్రాండ్గా శారీ రావడం కష్టం. అలాంటిది ఈ ఇయర్ ఫస్ట్ టైం నేను ఇంత కంఫర్ట్గా ఉండే మెటీరియల్లో గ్రాండ్యూర్గా ఉండే శారీస్, ఈ టిష్యూ శారీస్ని చూశాను. అసలు చాలా బాగుంది. ఇది పళ్ళు, బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో. టిష్యూ బ్లౌజ్ పార్టీవేర్ వాడుకోవడానికి, పార్టీవేర్గా వాడుకోవడానికి చాలా బాగుండే శారీస్. దీని ప్రైస్ అయితే 1650. ఈ ప్రైస్కి ఈ శారీ చాలా బాగుంది. ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. టిష్యూ వాషబుల్ అండి, అన్నింటినీ మించి వాషబుల్. ఇవి డస్టీ కలర్స్ వస్తాయి, బ్రౌన్, కాఫీ కలర్ అలాంటి కలర్స్ వస్తాయి. వాష్కి వెళ్ళినా ఈ ఫ్యాబ్రిక్ ఏం కాదండి, అసలు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఐరన్ ఉంటే బాగుంటుంది. ఐరన్ లేకపోయినా కూడా ఈ ఫ్యాబ్రిక్, ఇప్పుడు ఇది నేను వేసుకున్నది కూడా ఇలా అంటే టిష్యూ లేకుండా కాటన్ బేస్ ఉన్న శారీ అన్నమాట. ఇది బెనారస్దే. అయితే ఇది వాష్కి వెళ్ళినా ఐరన్ కూడా అవసరం లేకుండా యూస్ చేస్తూ ఉంటాను నేను. అలాంటి ఫ్యాబ్రిక్కే ఇది, దీనికి రిలేటెడ్గా ఉండే ఫ్యాబ్రిక్ అన్నమాట. బాగుంది, చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఈ బార్డర్ కంచి బార్డర్ రావడం వల్ల మనకి ఈ బార్డర్ చూడండి, కంచి బార్డరు మన కాస్ట్లీ శారీస్లో ఎలా వస్తాయో అలా వచ్చినాయన్నమాట. నాకైతే ఈ ప్రైస్కి శారీ చాలా బాగుందని మాత్రం అనిపిస్తుంది. బ్లౌజులు కూడా చాలా బాగా వచ్చినాయి. దీనికైతే ఇట్లా అంటే బుట్టి లేకుండా ఇలా ఓన్లీ స్ట్రైప్తో వచ్చింది. ఈ బ్లౌజ్కి వర్క్లు అలా ఏం అక్కర్లేదు, ఓన్లీ పైపింగ్ పెట్టి స్టిచ్ చేయించేసుకుంటే సరిపోద్ది. శారీ ఫుల్ గ్రాండ్గా కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఎక్స్ట్రాలు ఏమీ అవసరం లేదు అని నా ఉద్దేశం. ఇదొక కలర్, బీట్రూట్ కలర్. ఈ కలర్ కూడా చాలా బాగుంది కదండి. ఇవి కలర్స్ అన్నీ కూడా ఈ చార్ట్ అంతా డస్టీ చార్ట్ అన్నమాట. టిష్యూలో చాలా మంచి కలర్స్ అండి. బీట్రూట్ కలర్ 1650. గ్రీన్, ఈ కలర్ నచ్చిన వాళ్ళంటూ ఉండరు, చాలా మంచి కలర్. 1650. అందులోనే ఫెస్టల్ కలర్స్ బాగుంది కదండి. 1650. సేమ్ ఇలానే ఇలా పళ్ళు ఇలా వచ్చి వెయిట్ లేదండి. మెయిన్ ఏంటంటే మెయిన్గా నాకు ఈ ఫ్యాబ్రిక్ అంతా ఎందుకు లైక్ చేస్తున్నానంటే వెయిట్ లేదు, పట్టుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంది. ఓన్లీ పేపర్ ఉండటం వల్ల ఇలా అంటుంది, కానీ చాలా బాగుంది అన్నమాట. ఇదొక కలర్, గోల్డ్ కలర్. వీటికి ఎలా అంటే ఇంకా చెప్పాలంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శారీ ఉంది గోల్డ్ కలర్, మెరూన్ ఏదైనా చికెన్ కర్రీ వర్క్ కానీ, లేదంటే ప్లెయిన్ పట్టు మీద లైట్ వర్క్ కానీ, అలా ఏదైనా చేసుకుని డిఫరెంట్గా కొంచెం నీట్గా తయారు చేసుకోవచ్చు. ఈ బ్లౌజే కాకుండా అలా కూడా కాంట్రాస్ట్ బ్లౌజులతో వేసుకోవడానికి కూడా చాలా సూటబుల్ శారీస్ ఇవి. స్కై కలర్ 1650. ఇవి టిష్యూ, ఇవి టిష్యూ లేకుండా ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు నేను వేసుకున్న ఫ్యాబ్రిక్ లానే ఉంటుంది, ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్. ఇలా బార్డర్ కూడా చాలా లైట్ వెయిట్. సేమ్ ప్రైస్, టిష్యూ లేకపోయినా సేమ్ ప్రైస్. మెయిన్గా వాషబుల్ అని నా ఉద్దేశం అండి. వాషబుల్ వల్ల మనకి చాలా హాయిగా అనిపిస్తాయి.
నేను ఎప్పుడు ఐరన్, రోలింగ్ ఐరన్ ప్రిఫర్ చేస్తాను. బట్ ఇది రోలింగ్ ఐరన్ కూడా అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అయితే రోలింగ్ ఐరన్ ఎప్పుడు కూడా ఈ ఈ జరీ మీద ఐరన్ బాక్స్ పెట్టరు. దానివల్ల ఏంటంటే షైనింగ్ పోకుండా ఉంటుంది. రోలింగ్ ఐరన్ ప్రిఫర్ చేస్తాను నేను. 1650. బీట్రూట్ కలర్ చూడండి ఎంత బాగుందో. పళ్ళు, బ్లౌజ్ చూస్తారు కదండి. రీజనబుల్ ప్రైస్లో మనకి గ్రాండ్గా కనపడే శారీస్, పార్టీ వేర్గా వాడుకోవడానికి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్న శారీస్ ఇవి. కొత్తగా లాంచ్ అయిన మోడల్ చాలా బాగుంది. మీకు నచ్చితే కనుక నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చెప్పండి. అలాగే తన్వి శారీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై అండి.